ఈ వీడియో శ్రద్ధగా వినాలి. చాలా మంచి కంటెంట్ ఇది. కర్మఫలం వదిలిపోయి ఆకస్మికంగా ఆకస్మికంగా మనకి ఏదైనా జరుగుతుంది. ఇలా చెప్పినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటే కంటెంట్ ఆకస్మికంగా జరుగుతుంది. అది మంచా చెడా? మంచి ఎప్పుడు ఆకస్మికంగా జరుగుతుంది, చెడు ఎప్పుడు ఆకస్మికంగా జరుగుతుంది? శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, మన జీవితంలో మనకి కర్మఫలం వదిలిపోయి, ఈ వీడియో శ్రద్ధగా వినాలి. చాలా మంచి కంటెంట్ ఇది. కర్మఫలం వదిలిపోయి ఆకస్మికంగా మనకి ఏదైనా జరుగుతుంది. ఇలా చెప్పినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటే కంటెంట్ ఆకస్మికంగా జరుగుతుంది. అది మంచా చెడా? మంచి ఎప్పుడు ఆకస్మికంగా జరుగుతుంది, చెడు ఎప్పుడు ఆకస్మికంగా జరుగుతుంది? అక్కడ శని భగవానుడి యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటే, ఇక్కడ మన జీవితంలో మనకి ఏం జరగాలన్నా సరే శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఆ జాతకుడికి ఉండాలి. ఆకస్మికంగా జరిగే విషయాల్లో శని భగవానుడి యొక్క పాత్ర చాలా ఉంటుంది. ఇప్పుడు మనము ఆయన పాత్ర ఎలా ఉంటుంది, ఎలా ఉంటే ఆకస్మికంగా మంచి జరుగుతుంది, ఎలా ఉంటే ఆకస్మికంగా చెడు జరుగుతుంది అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని భగవానుడు కర్మకారకుడు. ఆయన కర్మకారకుడు. మీ కర్మని వదిలించడానికి శని భగవానుడు ఒక్కడే నవగ్రహాల్లోనూ ఉండేది. చాలామంది శని భగవానుడు గురించి చాలా తప్పుగా అనుకుంటూ ఉంటారు. అయ్యా, మాకు శని భగవానుడు చాలా ఇబ్బంది పెట్టారండి. పెడతారు. అదే శని భగవానుడు అంటే మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారా అన్నది ఒక్కసారి చూసుకోవాలి. ఏ విషయంలో ఇబ్బంది పెడుతున్నారా అన్నది చూసుకోవాలి. దాన్ని మీరు రెక్టిఫై చేసుకుంటే శని భగవానుడు ఇచ్చే ఫలితాలు ఇంకా ఏ గ్రహము కూడా నవగ్రహాల్లో ఇవ్వదు. అర్థమైందండి? ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు మీ జాతక చక్రంలో ఎక్కడున్నారో చూసుకోండి. శని భగవానుడు మీ జాతక చక్రంలో ఎక్కడున్నారో చూసుకోండి. మొట్టమొదటిది, మీ శని భగవానుడు మీ జాతక చక్రంలో ఒక రాశిలో ఉన్నప్పుడు, గోచార రీత్యా అదే రాశికి శని భగవానుడు వచ్చినప్పుడు, గోచార రీత్యా శని భగవానుడు అదే రాశికి వచ్చినప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి మీ జీవితంలో. చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి మీ జీవితంలో. అర్థమైందండి? అక్కడ ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధన నష్టము, సడన్గా ధన నష్టం జరగడము, సడన్ ఇన్సిడెంట్స్ ఒక్కదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. శని భగవానుడు వక్రించి కనుక ఆ రాశిలో ఉండి అదే రాశిలోకి శని భగవానుడు వచ్చినప్పుడు అవి ఇంకా తీవ్రంగా ఉంటాయి. గోచార రీత్యా కూడా వక్రించారనుకోండి, అదే సమయంలో జాతక రీత్యా వక్రించి ఉన్నారు శని భగవానుడు, గోచార రీత్యా కూడా వక్రించి ఉన్నారు ఆ టైంలో అక్కడ అదే రాశిలో, అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి తెలియకుండానే మన చేతుల్లోంచి మనం అనుకున్నది అసలు ఏది జరగకపోగా మన చేతుల్లో జారి వెళ్ళిపోవడం. ఉదాహరణకి డబ్బే తీసుకుందాము, ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేయడము, మీరు వాళ్ళ చేతిలో మోసపోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు మీ శని భగవానుడు మీ జాతక చక్రంలో ఎక్కడున్నారో చూడండి. అక్కడ నుంచి గోచారీత్యా అదే రాశిలోకి శని భగవానుడు వచ్చినప్పుడు చెప్పేసుకున్నాం. అక్కడ నుంచి
ఆకస్మికంగా అని చెప్తున్నాము. అంటే ఆకస్మికంగా జరిగే విషయాలు ఏ స్థానం చెప్పుకుంటాం మనము? అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అష్టమ స్థానం చెప్తాం. ఇప్పుడు శని భగవాను నుంచి అష్టమ స్థానంలో, లగ్నత్తు కాదు ఇక్కడ మనం మాట్లాడుకునేది, శని భగవాను నుంచి అష్టమ స్థానంలో మీకు గనక నైసర్గిక శుభగ్రహాలు ఉన్నట్లయితే మీకు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. సడన్ ఇన్సిడెంట్స్ జరగడం, అది చాలా మంచిగా జరగడము, సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా డబ్బు రావడము, మీకు ఏ రూపాన్నైనా రావచ్చు. అది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అనుకున్న డబ్బు కోసం, అది అనుకోకుండా అప్పుడు రావడం, లిటిగేషన్లో ఉన్న స్థలాలు అవ్వచ్చు, సైట్లు అవ్వచ్చు, మీకు ఏదైతే లిటిగేషన్లో ఉందో అవన్నీ బయటపడి మీరు ఒక గట్టెక్కేయడము, మంచి ప్రాపర్టీ అమ్ముడై మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా రావడము, మీరు ఒకటి అనుకుంటారు దానికంటే ఎక్కువ వస్తూ ఉంటుంది. జరిగే ఇలాగా ఉదాహరణకి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు జాతకం గురించి, అంటే ఫోన్ అపాయింట్మెంట్. ఆయన ఇలాగ నాకు స్థలం ఇలా బేరం పెట్టానండి, అది అవుతుందా లేదా నాకు చెప్పాలి అని చెప్పి అన్నారు. కొంచెం మాట్లాడుకున్నాము, కొద్దిగా ఎక్కువసేపే మాట్లాడాము దాని గురించి. మీరు గమనించండి, బలానా టైంలో ఇలా జరుగుతుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంటే, అయ్యో మీరు చెప్పినంత లేదండి గురువుగారు, అక్కడ అంతే ఉంది రేటు అని చెప్పాను. సరే మీరు అయిన తర్వాత నాకు చెప్పండి అని చెప్పి అన్నాను. అవతల వాళ్ళకి ఈయన ఏదైతే అమ్ముతున్నారో ఆ సైటు అవతల వాళ్ళకి ఈశాన్యం వస్తుందట. వాళ్ళ వాస్తు సిద్ధాంతం చెప్పారట, అది వదులుకోవద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఆయన ఆకట్టుకుని ఆ స్థలం తీసేసుకోండి అని. తర్వాత తెలిసింది ఈ విషయం మనకి. ఈయన బేరం పెట్టడానికి మాట్లాడడానికి వెళ్తా అన్నారు కదా, నాతో చెప్పారు ఇంత రేట్ చెప్దాం అనుకుంటున్నానంటే, దీనికంటే ఎక్కువ వస్తుందని మీరు కంగారు పడకండి అని చెప్పాను. అంత రాదండి అన్నారు ఆయన. మీరు ముందు మాట్లాడేయకండి, వాళ్ళు ఏమంటారో చూడండి అని చెప్పి పంపించాం. మరి అవతల వాళ్ళ వాస్తు సిద్ధాంతి గారు చెప్పారు కదా ఈశాన్యం అండి మీకు వదులుకోవద్దు అని, ఈయన చెప్పకుండానే వాళ్ళే చెప్పేసట మేము ఎంత ఇస్తాము అని చెప్పి. అంటే ఉదాహరణకి ఒక ఫిగర్ చెప్తాను, ఉదాహరణకి ఇది ఆయన చెప్పింది కాదు. ఈయన ఒక 50 లక్షలు అనుకున్నారు, ఇంకా ఎక్కువ వస్తుందని నేను చెప్పాను. నేను అవతల వాళ్ళు వెంటనే ₹1,00,00,000 ఇస్తామని వాళ్ళే చెప్పేసట, ఈయనేం చెప్పకుండానే. వెంటనే నాకు మళ్ళీ ఫోన్ చేశారు, ఏమంటే గురువుగారు మీరు చెప్పింది కరెక్టేనండి, నాకు వాళ్ళు ₹1,00,00,000 ఇస్తానన్నారు, నేను ఇంకా 50 లక్షలే పెట్టుకున్నాను ఎక్స్పెక్టేషన్ దాని మీద అని చెప్పి. అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్, అర్థమైందా? ఆయనకి శని భగవాను నుంచి అష్టమంలో నైసర్గిక శుభగ్రహం ఉండడం జరిగింది. ఆ టైంలో ఆ దశ రావడం జరిగింది, ఆయనకి ఊపందుకుంది, ఆయన అనుకున్న దానికంటే డబుల్ ఇన్కమ్ వచ్చింది. దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ అంటాం, గెయిన్ అంటాం. అక్కడ ఆయన ఏం మోసం చేయలేదే, వాళ్ళే చెప్పారు ఎంత ఇస్తామని. అది ఈయన తప్పు ఎలా అవుతుంది? అంతే కదా. అలాగే కలిసి వస్తుంది శని భగవాను నుంచి అష్టమంలో నైసర్గిక శుభగ్రహం ఉన్నప్పుడు. మరి జాగ్రత్తలు ఎప్పుడు పడాలి? ఇదే శని భగవాను నుంచి అష్టమంలో కనుక మీకు నైసర్గిక పాపగ్రహం ఉన్నట్లయితే, శని భగవాను నుంచి అష్టమంలో నైసర్గిక పాపగ్రహము, ఆ గ్రహాలు రెండూ కూడా షష్టాష్టకాలు అయిపోతాయి. ఇప్పుడు శని భగవాను నుంచి అష్టమంలో గ్రహం పడింది అనుకోండి, అదే గ్రహం నుంచి శని భగవానుడు ఎక్కడ ఉంటాడు? షష్టమంలో ఉంటాడు. అది నైసర్గిక పాపగ్రహం అయినప్పుడు, శుభగ్రహం అయినప్పుడు షష్టాష్టకాలే అవుతాయి, అప్పుడు కూడా చాలా యోగిస్తుంది. నైసర్గిక పాపగ్రహం ఈ శని భగవాను నుంచి అష్టమంలో పడింది అంటే అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుంది? అక్కడ నైసర్గిక పాపగ్రహం అయ్యి ఈ గురువర్గ గ్రహాలు అవ్వకూడదు, గురువర్గ గ్రహాలు ఉండకూడదు. నైసర్గిక పాపగ్రహం గురువర్గ గ్రహాలు అంటే ఇంకేంటి? మనకి రవి ఫస్ట్ది మనం చెప్పుకునేది కదా, తర్వాత కుజుడు, తర్వాత కేతువు, గురువర్గ్రహమే కదా కేతువు కూడా. తర్వాత రాహు శని యొక్క మిత్రగ్రహం కాబట్టి పర్వాలేదు. కానీ నైసర్గిక పాపగ్రహం అయినప్పుడు మాత్రం ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా. శని భగవాను నుంచి అష్టమంలో కనుక ఈ నైసర్గిక పాపగ్రహం పడి ఆ దశ జరుగుతున్నప్పుడు ఆ జాతకుడికి ఇక్కడ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ లాస్ జరుగుతూ ఉంటుంది.
అన్ఎక్స్‌పెక్టెడ్ లాస్‌లు అంటే ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పుకోవచ్చు మనకి అంటే గనక, లిటిగేషన్స్‌లో మీ ల్యాండ్ నష్టపోవడము, అనుకోకుండా మీ ల్యాండ్ యొక్క ఈ కాస్ట్ ఏదైతే ఉందో దాని విలువ పడిపోవడము, మీ ల్యాండ్ ఎవరో ఒకళ్ళు కొనుక్కుంటానని చెప్పి వాళ్ళు కొనకపోవడము, ఇలాంటి ఫోన్ కూడా వచ్చింది. ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పేస్తాను మీకు. సో ఇప్పుడు మనకి పెద్ద పెద్ద పేర్లతోటి సూపర్ మార్కెట్స్ వచ్చేస్తున్నాయి. ఇదివరకు సూపర్ మార్కెట్ అనేవాళ్ళం. ఇప్పుడు రకరకాల పేర్లు వచ్చేసాయి వాటికి. అలాగ ఒక సూపర్ మార్కెట్, పెద్ద సూపర్ మార్కెట్ అది. వాళ్ళు కొనుక్కుంటాం వాళ్ళ ల్యాండ్ అని చెప్పి అన్నారట. కానీ మధ్యలో ఒకళ్ళు లిటిగేషన్ పెట్టి ఆఫ్ చేశారు, వాళ్ళ బంధువులే. ఆవిడ మొరబెట్టుకుంది, అయ్యా గురువుగారు ఇది మా పరిస్థితి అని. జాతకంలో ఏమో క్లిష్ట పరిస్థితి జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉంది. శని భగవాను నుంచి అష్టమంలో నైసర్గిక పాపగ్రహం ఉంది. అదే దశ జరుగుతోంది. అది అవ్వల, వాళ్ళు కొనుక్కోలేదు. ఆయన లిటిగేషన్ పెట్టేశాడు మధ్యలో. వాళ్ళ బంధువే, సొంత బంధువే లిటిగేషన్ పెట్టారు. ఆ సూపర్ మార్కెట్ వాళ్ళు వెనక్కి తగ్గారు. అది కాకపోతే ఇంకొకటి కొనుక్కుంటారు వాళ్ళు. ఇంకో ప్లేస్ పక్కనే వేరే ప్లేస్ ఉంటే కొనుక్కుంటారు, వాళ్ళదే ఉంది. అలాగే ఆవిడ రావాల్సిన ధనం రాకుండా నష్టపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ లాస్ అనమాట. వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు, అది జరగల. ఎక్స్పెక్టేషన్ జరగలేదు, ఇదొకటి. తర్వాత ఇంకొక విషయం చెప్తాను. ఇది లాస్ అనకపోయినప్పటికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం. అసలైన లాస్ ఎప్పుడు జరిగింది అంటే, ఈ శని భగవాన్ నుంచి అష్టమంలో నైసర్గిక పాపగ్రహం ఆ దశ జరుగుతున్న వ్యక్తి ఒకరికి కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సొంత బంధువులకి వాళ్ళు చేతులెత్తేశారు, ఇవ్వాల. వాళ్ళు అప్పుల పాలైపోయారు. కొంచెం ఏదో ఉంటే అమ్ముకున్నారు, అలా అలా బయట వాళ్ళకి ఇచ్చేశారు. ఈ వ్యక్తికి ఇవ్వలేదు. ఈ నష్టపోయాడు. ఎంత? 2 కోట్ల రూపాయలు. అన్ఎక్స్పెక్టెడ్ లాస్ అప్పుడు జరిగింది ఆయనకి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన. ఇలాంటి నష్టాలు జరుగుతాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరగచ్చు నష్టం. అన్ఎక్స్పెక్టెడ్గా గెయిన్ జరిగితే మనం ఆనందపడాలంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ అనే చెప్పుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ లాస్ చెప్పుకుంటున్నప్పుడు రకరకాలుగా ఉంటాయి. అది ఏదైనా అవ్వచ్చు, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇప్పుడు జాతకంలో జాతకులకు ఎవరికైతే శని భగవాను నుంచి అష్టమంలో నైసర్గిక పాపగ్రహం ఉండి ఆ దశ జరుగుతున్నా, ఆ అంతర్దశ జరుగుతున్నా, అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు యథాశక్తిగా ప్రతి శనివారము కూడాను ఆంజనేయ స్వామి వారికి అప్పాలు అంటాం, తీపి ప్రసాదంతో చేస్తారు. నూనెలో వేసి వేయిస్తారు, అప్పాలు అంటాం ఇటు సైడ్. మరి మీ సైడ్ మీరు ఏమని పిలుస్తారో చూడండి. తీపి ప్రసాదాన్ని కొంచెం పలచగా చేసి వడ కింద చేసి వేయిస్తారు, వడలా వేయిస్తారు. అది ప్రతి శనివారము కూడా 27 చేసి మాల కింద చుట్టి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి వారికి 27 ప్రదక్షిణలు చేసి ఈ మాలని సమర్పిస్తూ ఉండాలి ప్రతి శనివారం కూడా. మధ్యలో గ్యాప్లు వస్తాయి. ఇలా 27 శనివారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు. ఆకస్మికంగా ఏదైతే నష్టాలు ఉంటాయో వాటి నుంచి బయటపడి మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చెప్పుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.